హ్మ్. నిన్న ఆయన బయటకు వచ్చాడండి. మీటింగ్ పెట్టాడు పెద్ద మనిషి. సో ఆయన ఏమంటాడు, మళ్ళీ మందే అధికారం, ప్రజల్లో ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుంది, ఇక మళ్ళీ లేవదంట, పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్ళీ వెనక్కిపోతుంది, అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, కాంగ్రెస్ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే ముందు నువ్వు ప్రజల్లోకి రావాలి సార్. నువ్వు ఫామ్ హౌస్లో కూర్చుంటే వెళ్ళదు అది. ఏడాది పొడవునా బీఆర్ఎస్ రజతోత్సవాలు నిర్వహించాలి. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు, పార్టీ సభ్యత్వ నమోదు, ప్లేనరీపై చర్చ అంట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ప్రజలకు నచ్చడం వల్ల కాదు, ఆ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు ఓటేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్కి అచ్చిరాలేదు. తొందరపడవద్దని ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చాం. తాగునీరు, సాగునీరు, కరెంటు, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో సర్కారు విఫలమైంది. ప్రజల్లో ప్రభుత్వ గ్రాఫ్ గణనీయంగా పడిపోతుంది, అది ఇక లేవదు అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారంట. అన్ని వర్గాల ప్రజలు రోడ్డును పడ్డారంట. నిన్న వచ్చాడు ఈయన, మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఒక ఓటమికే కొట్టుకుపోయే పార్టీ కాదు బీఆర్ఎస్. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణను సాధించి అద్భుతంగా తీర్చిదిద్దిన పార్టీ. నియోజకవర్గాల పునరుజ్జీవనం జరుగుతుంది. అసెంబ్లీ స్థానాలు 160 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరే ఎమ్మెల్యేలు అవుతారు. మహిళా రిజర్వేషన్లు కూడా వస్తాయి. తొందరలో పార్టీకి ఒక మహిళా ప్రెసిడెంట్ కూడా రాబోతున్నారు అని చెప్పారు. ఇక్కడ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, పాపం ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక కన్ఫ్యూజన్లో ఉంటారండి. ఎందుకంటే కేటీఆర్ కనపడితే సీఎం సీఎం అని అరుస్తారు, హరీష్ రావు కనపడితే సీఎం సీఎం అని అరుస్తారు, కవితమ్మ కనపడితే సీఎం సీఎం అని అరుస్తారు, కేసీఆర్ కనపడితే సీఎం సీఎం అని అరుస్తారు. పాపం ఇంతకీ నలుగురిలో ఎవరు సీఎం క్యాండిడేట్? ఎవరి కోసం అరవాలో, ఎవరిని సీఎం చేయడం కోసం పోరాడాలో పార్టీ కార్యకర్తలకి పాపం అర్థం కావట్లా. వాళ్ళు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎవరిని సీఎం అనాలో అర్థం కాని దిక్కుచోతని పరిస్థితుల్లో పాపం ఈ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సరే, అది వాళ్ళ ప్రశ్నలు అనుకోండి. ఇప్పుడు కానీ ఈయన వచ్చి ఏమంటాడు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది అంటాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ సూపర్ సక్సెస్ అయింది, ఫెయిల్ అయిందని మేము కూడా చెప్తలేదు, కానీ ఫెయిల్ అయిపోయింది అది కూడా. కానీ దేనికి ఫెయిల్ అయింది అంటే, ఏ కారణాలతో ఫెయిల్ అయింది? గత 10 సంవత్సరాలుగా మీరు చేయబట్టే ఫెయిల్ అయింది కదా. విద్యా వైద్యం కోసం మీరు చేసిన వాటినే వీళ్ళు ఫాలో అవుతున్నారు, ఎందుకంటే మీరేం డబ్బులు మిగల్చలేదు. ఇక నీళ్ళ కోసం అంటారా, నీళ్ళ కోసం మీరు చేసినవన్నీ మీరు చేసినంత ఎవడు చేయలేదు. తెలంగాణ ప్రజల్ని మోసం.